మూవీలో హీరోయిన్ కి యవ్వనంలో టెమటంలాడుతూ ఏ అబ్బాయి కనపడితే ఆ అబ్బాయిని తీసుకెళ్లి మంచం ఎక్కడమే పని. అలా ఊర్లో ఏ అందమైన అబ్బాయి కనపడినా ఆ అబ్బాయితో పని కానికపోతే అమ్మాయికి నిద్ర పట్టదు. తల్లి లేకపోవటం వల్ల తండ్రి కూడా అమ్మాయిని అర్థం చేసుకోలేక ఎలా పెంచాలో చాలా సతమతం అవుతుంటే హీరోయిన్ కి తన తండ్రి ఫ్రెండ్ ఒకడు తగులుతాడు. వాడిక వచ్చింది ఊపు దమ్ముందా అన్నట్టు ఆ అమ్మాయిని అదే పనిగా అదే చేసుకుంటూ ఉంటాడు. ఈ అమ్మాయి కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. మరి ఆ తర్వాత ఈ వింత స్టోరీ ఏం జరిగింది తెలుసుకోవడానికి ఈ వీడియో లైక్ చేసి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ ఓపెనింగ్ లోనే మన హీరోయిన్ జూలియన్ చూపిస్తుంటారు. రోజులాగే వాళ్ళ నాన్నతో గొడవ పడుతూ ఉంటుంది. వాళ్ళ నాన్న పద్ధతిగా ఉండమ్మా అంటే చెప్పావలే పో అన్నట్టు తిట్టి తన పనికి వెళ్ళిపోతుంది. అయితే పాపం హీరోయిన్ ఆ వయసు కారణంగానో తల్లి లేకపోవటం వల్ల గానీ రోడ్డు మీద వెళ్లే ప్రతి ఒక్కళ్ళకి తన ఫ్రాగ్ ఎత్తి చూపిస్తూ వాళ్ళందరూ రోడ్డు మీద పడిపోయేలాగా చేస్తూ ఉంటుంది. జూలియా చాలా అందంగా ఎక్కువ మాట్లాడుతూ ఉండటం వల్ల ఈ అమ్మాయి చాలా పెంకిదని ఎవరు తనతో మాట్లాడరు. జూలియా ఒక సెలూన్ షాప్ లో పనిచేస్తూ ఈ రోజు కూడా ఒక లేడీకి చుట్టూ సరి చేస్తూ చుట్టూ ఊడిపోయేదాకా హెయిర్ స్టైల్ చేస్తుంది. ఎందుకంటే కావాలని చేసింది. ఈ అమ్మాయి తన ప్రేమించే అబ్బాయి లవరు. సో తన లవర్ తో ఈ అమ్మాయి తిరుగుతుందని ఆ పని చేసింది. దీని కారణంగా తనని ఆ ఉద్యోగాన్ని తీసేస్తారు. హీరోయిన్ ఫాదర్ ప్రతి రోజు ఇలాంటి సమస్యని ఎదుర్కోవాల్సి వస్తుంది. జాబ్ లో జాయిన్ అవటం, ఏదో ఇబ్బంది తెచ్చిపెట్టడం, వాళ్ళ నాన్న సర్ది చెప్పడం, ఆ అమ్మాయికి మళ్ళీ వేరే జాబ్ చూడటం, ఎక్కడికి వెళ్ళినా ఇదే పరిస్థితి. జాబ్ రావటం, గొడవ పెట్టుకోవడం, బయటకు వచ్చేయటం. అయితే పాపం హీరోయిన్ వాళ్ళ అమ్మ కొన్ని రోజుల క్రితం చనిపోయింది. తన తండ్రే హీరోయిన్ ని తన చెల్లిని పెంచుతున్నారు. హీరోయిన్ చిన్నప్పటి నుంచి ఇంతే హుషారుగా ఉంటుంది. అయితే ఇంత హుషారుగా ఉండటం వాళ్ళ తండ్రికి నచ్చదు. చిన్నప్పుడు తను సరిగ్గా చూసుకోలేదు, ఇప్పుడు తను అసలు అర్థం చేసుకోవట్లేదు. అయితే హీరోయిన్ తన తండ్రి ఫ్రెండ్స్ ని మర్యాదగా అంకుల్ అని పిలవమంటే లేదు పేరుతోనే పిలుస్తా అని వాళ్ళ పేరుతో పిలుస్తూ ఉంటుంది. వాళ్ళ ఫాదర్ ఏది చెప్తే దానికి వ్యతిరేకంగా చేస్తూ ఉంటుంది. హీరోయిన్ కి పని చేయడం కన్నా రోడ్డు మీద కూర్చొని వెళ్లే అబ్బాయిల్ని కవ్వించడం అంటే చాలా ఇష్టం. అలా చాలా సక్సెస్ కూడా అయింది. ఆ కవ్వించడంలో 100కి 100 మార్క్స్ కూడా తెచ్చుకుంది. ఇక తన కూతురు వేరే జాబ్ ఎత్తుకోవాలని హీరోయిన్ ఫాదర్ తన ఫ్రెండ్ కి చెప్పి ఒక జాబ్ ఇప్పిస్తాడు. ఈ జాబ్ బస్ లో కండక్టర్ గా పనిచేయటం. హీరోయిన్ రావడంతోనే అక్కడ ఉన్న ఒక అద్భుతమైన అబ్బాయితో లవ్ లో పడిపోతుంది. వీడి పేరు రాయ్. చూస్తున్నగానే వీళ్ళ లవ్ అనేది స్టార్ట్ అయ్యి రోజు మంచం మీద ఎండవలసిందే. హీరోయిన్ ఫాదర్ చెప్పడం వల్ల తన ఫ్రెండ్ జాబ్ లో తీసుకున్నాడు గానీ తన చేసే అల్లరి పని మాత్రం ఆపలేకపోతున్నాడు. ఒక రోజు హీరోయిన్ బాగా శృతి మించి చుట్టూ అబ్బాయిలు ఉంటే టేబుల్ కి డాన్స్ వేస్తూ తన డ్రెస్ ని పైకి ఎత్తి తొడలు చూపిస్తూ మరి డాన్స్ వేస్తూ ఉంటుంది. ఇది చూసిన ఆ మెయిన్ ఇన్ఛార్జ్ వీళ్ళ నాన్న ఫ్రెండ్ ఉన్నాడు కదా, అతను పిచ్చబూతులు తిట్టి జాబ్ లోంచి తీసేస్తాడు. ఇక ఇలా లాభం లేదు, ఎంఐలో ఏదో ప్రాబ్లం ఉందని డాక్టర్ దగ్గర తీసుకొచ్చి డాక్టర్ ఏమైందమ్మా నీకు అని అడిగితే ఒక్క తిప్పుకోకుండా ఉన్నది లేనిది తను చేసే పనులన్నీ చెప్తుంది. ఇది విన్న డాక్టర్ కూడా షాక్ అయిపోతాడు తన మాటలకి. 20 ఏళ్లున్న ఈ అమ్మాయి తన లైఫ్ లో కావాలంటే ఎంజాయ్ చేస్తుంది, కానీ కొన్నిసార్లు తనకి ఇబ్బంది ఉన్నా ఆ ప్రవర్తన మార్చుకోవాలనుకోవట్లేదు. ఇక డాక్టర్ బయటకు వచ్చి మీ అమ్మాయికి చిన్నప్పుడు ఏదో జరిగింది, ఆ విషయం నుంచి బయటకు రాయలేక ఈ పనులనే చేస్తుందని ఆ డాక్టర్ చెప్తాడు. హీరోయిన్ జాబ్ పోయినా ఈ రాయ్తో మాత్రం టచ్ లోనే ఉంటుంది. వాడితో కలిసి విచ్చలవిడిగా డాన్సులు పార్టీలని ఎంజాయ్ చేసి తిరుగుతూ ఉంటుంది. ఈ రాయ్ జూలియా వయసు కన్నా కొద్దిగా పెద్దవాడు. అయినా సరే జూలియాకి ఏమాత్రం ఇబ్బంది లేదు, ఎందుకంటే తన్ని ఒకటి ప్రేమిస్తాడని చెప్పి చాలా ఆనందపడుతుంది. అయితే ఇక్కడ మన మూవీలో విలన్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ రాయ్ గడి కన్నా బాగా వయసులో పెద్దోడు. ఎంత పెద్దోడు అంటే ఈ హీరోయిన్ ఫాదర్ ఫ్రెండ్. ఈడి పేరు జొరాన్. ఈడు కూడా హీరోయిన్ మీద కన్నేసాడు. ఈ జొరాన్ గడు కావాలనే వెళ్ళి హీరోయిన్ కి ఆ రాయ్ గడికి జరుగుతున్న విషయాన్ని హీరోయిన్ ఫాదర్ కి చెప్పేస్తాడు. ఇంకేముంది, నా కూతురు జోలికి వస్తావని వార్నింగ్ ఇచ్చి రాయ్ని సైడ్ ట్రాక్ చేస్తాడు. ఈ మెయిన్ ట్రాక్ లోకి ఈ జొరాన్ గడు దిగుతాడు. వాడు ముసలోడైన ఇంటికి వచ్చి సోకులు చేసుకుంటూ హీరోయిన్ కవిస్తూ ఉంటాడు. హీరోయిన్ కూడా అర్థమైపోతుంది వీడికి అదే కావాలని. అయినా సరే టెంప్ట్ చేస్తూ ఉంటే మనోడు దగ్గరకు వచ్చేసి కింద చేతులు పెట్టేస్తాడు. అప్పుడే వాళ్ళ ఫాదర్ రావడంతో ఏమీ జరగనట్టుగా ఈ జొరాన్ గడు ఇదిగోరా డబ్బులు ఇవ్వడానికి వచ్చాను నీకు అని చెప్పి హీరోయిన్ కి ఇంటి వెనకాల ఉంటాను రా అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక వాడు వెళ్ళిపోయిన తర్వాత హీరోయిన్ వాళ్ళ ఫాదర్ హీరోయిన్ తో అంటుంటాడు, నువ్వు ఆ రాయి గడితో దూరం ఉంటే నీకే మంచిది అనడంతో ఈ మాటలు వినకుండా హీరోయిన్ ఆ రాయి ఇంటికి వెళ్తుంది. అయితే అక్కడ రాయి వాళ్ళ నాన్న హీరోయిన్ ని కోపంగా చూడటంతో హీరోయిన్ కి అర్థమైపోతుంది, మా నాన్న నా ప్రేమలో నిప్పులు పోసాడని హీరోయిన్ క్లారిటీ వచ్చేస్తుంది. హీరోయిన్ లైఫ్ లో ఈ రాయ్ అనే వ్యక్తి వెళ్ళిపోయాడు. కానీ ఈ జొరాన్ గాడు ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా హీరోయిన్ లైఫ్ లోకి దూరదావా అని ఇంటి చుట్టూ కాలుగాన కుక్కలా దొరుకుతూనే ఉంటాడు. ఒక రోజు హీరోయిన్ పనిచేస్తున్న చోటకి ఈ రాయ్ వస్తాడు. ఈ రాయిని చూసి హీరోయిన్ చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. కానీ ఈ రాయ్ గాడు నీకు నాకు ఏది సంబంధం లేదన్నట్టుగా తనకు కావాల్సిన ఫుడ్ తీసుకుని పక్కన ఏమన్నా అమ్మాయికి ఇస్తాడు. అంటే బాబు ఈ పాపను వదిలేసి ఇంకా పాపను పెట్టాడు. ఇది చూసిన హీరోయిన్ కి ఎక్కడైనా కోపం వచ్చి ఆ కోపం వచ్చిన కస్టమర్ చూపించింది. అంతేకాదు వాడి మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలని నెక్స్ట్ డే తన గురించి చేసేస్తుంది. అదే రోజు నైట్ ఈ జొరాన్ గడు బయట వెయిట్ చేస్తూ ఉండటంతో నీళ్లు తాగడానికి కిందకు వస్తే తన ఫాదర్ గదిలో నుంచి వేడి అరుపులు వినపడతా ఉంటాయి. ఇది విని హీరోయిన్ కి బాగా కోపం వచ్చి ఈ జొరాన్ గడి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇక అలా వెళ్ళటంతోనే మాటలు కలిపేసి బయట ఉన్న స్టోర్ రూమ్ లోకి తీసుకెళ్లిపోతుంది. ఇక ఆ స్టోర్ రూమ్ లోకి వెళ్ళి వేడెక్కుతున్న టైంలో ఆగాగని చెప్పి హీరోయిన్
హీరోయిన్ మొత్తం రెడీ చేసుకుని దుప్పటి దుండు అన్ని రెడీ చేస్తుంటే ఈ జొరాన్ గాడు పాప రోజు ఒకటి తెచ్చుకుంటుందేమో ఇక్కడ అనుకుని ఏదైతే ఉంది వాడికి కావాల్సిన పని చేసుకుంటాడు. హీరోయిన్ వాళ్ళ ఫాదర్ వయసు ఉంది వాడికి, అయినా సరే హీరోయిన్ కి ఇది ఏమాత్రం తప్పు అనిపించదు. ఓ రోజు హీరోయిన్ తన ఫాదర్ ఒక లేడీని తీసుకొని ఒక పార్టీకి వెళ్తారు. అక్కడ ఈ జొరాన్ గాడు కూడా తాగుంటాడు. వాడికి హీరోయిన్ కి మధ్య జరుగుతున్న సంగతి హీరోయిన్ ఫాదర్ తెలియదు. అయితే వాడు తాగొచ్చి హీరోయిన్ కి ఎంత క్లోజ్ అవుతాడంటే ముద్దులు పెట్టి నేను నీ కూతురుతో ఉంటున్నారా అని చెప్పి హింట్ ఇస్తాడు. ఇది చూసిన హీరోయిన్ ఫాదర్ కి వీడు కావాలని తన కూతురు దగ్గరికి వస్తున్నాడని, మ్యాటర్ చాలా సీరియస్ అయిపోయిందని రూమ్ లో తన కూతురు కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అయితే హీరోయిన్ ఫాదర్ కి ఫుల్ గా డౌట్ వచ్చేసి ఎవరో తేడాగా ఉందని తన రూమ్ లో కూర్చొని బయట చూస్తూ ఉంటాడు కిటికీలోంచి. అప్పుడే హీరోయిన్ పని కానిచ్చుకొని ఆ జొరాన్ గడితో బయటకు వస్తుంది. ఇంక ఏం జరగలేదన్నట్టుగా హీరోయిన్ రూమ్ లోకి రావడంతో తన ఫాదర్ చూసి షాక్ అయిపోతుంది. తన ఫాదర్ అంటాడు, నీ తల్లి గనక బతుకుంటే నువ్వు చేసే పనులు చూసి ఊరేసుకొని చచ్చిపోయేది. అయితే ఈ మాటలు విన్న హీరోయిన్ చాలా బాధేస్తుంది. తన మీద తనకి సిగ్గేసి నెక్స్ట్ డే తన తల్లి కొన్ని బట్టలు తీసుకొని తన ఇల్లు వదిలేసి ఈ జొరాన్ గడి ఇంటికి వస్తుంది. ఈడు పెద్ద లఫుడ్ గాడు. ఈడ పిల్లను పట్టించుకోకుండా ఏడుస్తూ కూర్చున్న బాధపడుతున్న అమ్మాయిని ఆ పని కావాలని ఆ పని చేసేసి పడుకుంటాడు. పాపం హీరోయిన్ చాలా బాధతో రాత్రి అంతా ఏడుస్తుంది. కానీ ఈ జొరాన్ గడ్ అస్సలు పట్టించుకోడు. ఇక నెక్స్ట్ డే ఆ జొరాన్ గడ్ ఇల్లు కూడా వదిలేసి హోటల్లో కొత్త జాబ్ ఎత్తుక్కుంటుంది సర్వర్ గా. ఇక తను చేసే జాబ్ లో చాలా హ్యాపీగా ఉంటుంది. అయితే ఒక రోజు జొరాన్ గడ్ ఎత్తుకుంటూ వస్తాడు హీరోయిన్ ని. ఆడిని చూడటంతోనే లోపల తన కోపాన్ని మొత్తాన్ని ఆడి మీద చూపించి ఆడి పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. డ్యూటీ అయిపోయి ఇంటికి వెళ్ళిపోతున్న హీరోయిన్ వెనక ఈ జొరాన్ గడ్ ఫాలో అవుతూ ఉంటాడు. నా వెనక రావద్దురా అన్నా కూడా తను ఫాలో చేస్తూ వెళ్తూ ఉంటాడు. ఇక చూస్తూ చూస్తూ వీళ్ళిద్దరు గొడవ అనేది పెద్ద అయిపోతుంది. హీరోయిన్ చెప్తుంది, నువ్వు చేసిన పని వల్ల కడుపులో నీ బిడ్డ పెరుగుతున్నాడు అంటే ఈ జొరాన్ గడు నువ్వు ఎంత మందితో తిరిగావు, ఆ కడుపు వాళ్ళ వల్ల రావచ్చు కదా, నేనే చేశానని గ్యారంటీ ఏంటి అంటంతో హీరోయిన్ నాకు తెలుసు ఎవరితో పడుకుంటే వచ్చిందని ఆ జొరాన్ గడు పిచ్చగొట్టు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఇలా కొద్ది రోజులు జరుగుతున్నప్పుడు తన ఫాదర్ కూడా తన కలవడానికి వస్తాడు. చాలా రోజుల తర్వాత చూసిన తన కూతుర్ని ప్రేమగా మాట్లాడనుకుంటే తన కూతురుని చూడంగానే తను చేసిన పనులన్నీ గుర్తొచ్చి తిట్టడం స్టార్ట్ చేస్తాడు. అప్పటికి హీరోయిన్ చాలా కంట్రోల్ అయ్యి తన ఫాదర్ తో ప్రేమగా మాట్లాడదాం ట్రై చేస్తూ ఉంటుంది. కానీ వీళ్ళ ఫాదర్ ఇంకా కోపం ఎక్కువైపోయి హోటల్లో తను చేసిన పనులన్నీ పిచ్చగా గట్టిగా అందరితో అరుస్తూ తిడుతూ చెప్తూ ఉంటాడు. ఇక దాంతో హీరోయిన్ కూడా కోపం వచ్చి, అబ్బో వచ్చావయ్యా నువ్వేం చేసావో మరి చెప్పవా, నువ్వు ఆ గదిలో ఏం చేసావు వేరే అమ్మాయితో అని ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉండటంతో ఆ హోటల్లో ఉన్న కొంతమంది ఏంది గోల ప్రశాంతం లేదని వెళ్ళిపోతారు. కొంతమంది అలానే చూస్తూ ఉంటారు. చివరికి హీరోయిన్ చేసిన పనికి అక్కడ ఉన్న కొంతమంది బాగా సమాధానం చెప్పామని క్లాప్స్ కొడతారు. అయితే ఇక్కడ హీరోయిన్ పాపం పూర్తిగా ఒంటరిదైపోయింది. తనకంటూ ఎవరు లేకుండా పోయారు. ఒకరోజు హీరోయిన్ ఇంట్లో హీరోయిన్ చిన్నప్పటి నుంచి పనిచేసిన మారియా ఆమె హీరోయిన్ దగ్గరికి వచ్చి, నిన్ను కలిసి వచ్చిన దగ్గర నుంచి మీ నాన్న చాలా బాధపడుతున్నాడు, మీ నాన్నకి నీ మీద అసలు ఎటువంటి కోపం లేదు, నువ్వు ఏమైపోతావో అనే బాధ తప్ప నీ మీద ప్రేమే ఉంది, నా మాట విని ఇంటికి వచ్చాయి అని మారియా హీరోయిన్ ఇంటికి రమ్మంటుంది. కానీ హీరోయిన్ ఇంటికి రావడానికి ఇష్టపడట్లేదు. ఇక దీంతో మారియా చెప్పాల్సింది చెప్పి తనకి కొన్ని డబ్బులు ఇచ్చి జాగ్రత్తగా ఉండమ్మా అని వెళ్ళిపోతుంది. ఎందుకంటే హీరోయిన్ తను చేసే పని కూడా పోయింది. ఆల్రెడీ వాళ్ళ నాన్న మీద కోపంతో వేరే ఊర్లో వచ్చి బతుకుతుంది. ఇక కొన్ని రోజులు అలానే ఆ ఊర్లో తిరుగుతూ కొద్ది నెలల తర్వాత హీరోయిన్ తన ఊరు వస్తుంది. సర్ప్రైజింగ్ గా తన పుట్టిన బిడ్డను కూడా తీసుకొని తను తిరిగిన ఊర్లో తను ఎక్కడైతే రోడ్డు మీద అబ్బాయిలు కదిలిస్తూ ఉంటుందో అదే అబ్బాయిల దగ్గరికి తన బిడ్డను తీసుకుని వెళ్లి కదిలిస్తూ చాలా హ్యాపీగా ఎవరైతే తను ఇబ్బంది పెట్టారో వాళ్ళ కళ్ళ ముందే నవ్వుతూ చాలా హ్యాపీగా అందరికి గట్టిగా అరిచి చెప్తుంది, ఈ పుట్టిన బిడ్డ నాదే అని. అలా ఆ పుట్టిన బిడ్డను తీసుకొని తన ఫాదర్ ఇంటికి వెళ్తుంది. అక్కడి నుంచి హీరోయిన్ తనకు తాను స్వతంత్రంగా బతకడం స్టార్ట్ చేయడంతో మూవీ ఎండ్ అయిపోతుంది.